కొన్ని వీడియోలు ఉంటాయండి, తప్పకుండా షేర్ చేయాల్సిందే. రైతులకు షేర్ చేయండి. ముఖ్యంగా యూరియా, డిఏపి అంటే అందుబాటులో ఉంది కానీ అక్కడ ఇంకా కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయి, సరిగా అందట్లేదు అని చెప్పి అడపా వార్తలు చూస్తున్నాం కదండి. ఇక్కడ ఒక చిన్న పొరపాటు ఏం జరిగింది అంటే నానో ఎరువులని వచ్చేసినాయి, నానో యూరియా, నానో డిఏపి వచ్చేసిందని, ఇది చాలా మేలు చేస్తుందని మన రైతన్నలకు తెలియదండి. అంటే జనరల్గా చదువుకున్న వాళ్ళు తక్కువ ఉంటారు, దీని మీద ఎక్స్పెరిమెంట్లు చేసి సాధించిన వాళ్ళు కొద్దిమందే ఉన్నారు, వాళ్ళు చెప్పలేదు కాబట్టి ఈ విషయం తెలియలేదు. ఎప్పటి నుంచో వచ్చిందండి. ఏంటి దీని ప్రత్యేకత అంటే యాక్చువల్గా గుళికల రూపంలో యూరియా ఉంటుంది, జల్లేస్తే ఓకే స్ప్రెడ్ అవుతుంది, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ కొంత ఉంటుంది, ఆ రోజుకు 2 రోజులకు 10 రోజులకు అయిపోతుంది కదా. నాను అలా కాదండి, సమానంగా పడుతుంది, మెల్లగా అందుతుంది. ఏది ఆ నైట్రోజన్ ఏదైతే మనం ఇవ్వాలనుకుంటున్నామో, ఏ పోషకమైనా కానీ ఇవ్వాలనుకుంటున్నామో చక్కగా సమాంతరంగా పడుతుంది, మెల్లగా అందుతుంది. భూమికి మేలు చేస్తుంది, ఎన్విరాన్మెంట్కి మేలు చేస్తుంది, రైతుకు కూడా 4 రూపాయలు మేలు చేస్తుందండి. ఎలా అంటారా? తక్కువ అండి, యూరియా తక్కువది. మామూలు యూరియా బస్తా 50 కిలోల బస్తాకు సమానంగా ఇక్కడ 500 ml అండి, అంటే ఒక ½ లీటర్ బాటిల్ దానికి సమానం అన్నట్టు, చక్కగా స్ప్రే చేసేయచ్చు అన్నట్టు. ఇంకా బస్తా అయితే మోసుకురావాలి, ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇది చక్కగా తీసుకెళ్ళిపోవచ్చు, చేయొచ్చు. మళ్ళీ బస్తా నిలవ పెట్టుకుంటే మీకు తెలుసు పరిస్థితి ఏంటి అనేది, కాస్త కోస్తో చెమ్మ తగిలితే ఎరువులు పాడైపోతాయి, అంటే అందులో ఉన్న పవర్ కూడా తగ్గిపోతుంది. ఇది అలా కాదు, చక్కగా బాటిల్, ప్లాస్టిక్ బాటిల్ అండి, చూపిస్తున్నాను చూడండి. మూత పెట్టేసుకోవచ్చు, ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉంచుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఒక వరి, చెరకు ఇలాంటివే కాదండి, అన్ని పంటలు యూరియా, డిఏపి ఎక్కడెక్కడైతే వాడుతున్నారో అన్ని చోట్ల ఇది వాడుకోవచ్చు. రేటు తక్కువ అన్నానండి. అనవసరంగా బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళి ఈ మధ్య కొంతమంది కొనుక్కుంటున్నారంట, 100, 200, 300, 400 ఎక్కువకి ఇచ్చి కూడా కొంతమంది కొనుక్కుంటున్నారని తెలిసాక చాలా బాధేసిందండి. అందుకే ఇది షేర్ చేయండి. కొన్ని రీల్స్ తప్పకుండా షేర్ చేయాల్సిందే, ఖచ్చితంగా మీరు స్టేటస్ పెట్టుకోవాల్సిందే. ఎందుకంటారా? ఇది గవర్నమెంట్ అధికారికంగా ఇచ్చింది, నేను కూడా అధికారికంగానే చెప్తున్నాను. ఇక్కడ మాయా, మోసం, మరము ఏముంటాయండి? కానీ అలవాటు పడిపోయాం, మనందరం అలవాటు పడిపోయాం కాబట్టి ఆ డిఏపి, ఆ యూరియా గుళికల కోసం వెళుతున్నాను తప్పించి, ఇగో చూపిస్తున్నాను చూడండి, ఇన్ని లాభాలు ఉన్నాయి. రేటు తక్కువ, బరువు తక్కువ, స్టోరేజ్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ ఉండదు, సమాంతరంగా చక్కగా పడుతుంది, మెల్లగా మొక్కకు అందుతుంది, అంటే పోషకాలు ఇంకా బాగా అందుతాయి. ఎన్నో ఏళ్ల పరిశోధన ఫలితం అండి ఈ నానో ఎరువులు అనేది. సో మరి దయచేసి మన వాళ్ళకి షేర్ చేయండి. కొరత ఉంది అని అంటున్నారు, ఎక్కడైనా అడపా ఉంటే అది ఉండొచ్చు, కానీ ఈ నానో అయితే లేదండి. ఇది కూడా ట్రై చేయండి, బాగా ట్రై చేసి బాగా దిగుబడులు చేసిన వాళ్ళు కామెంట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు పెట్టండి, దయచేసి పెట్టండి, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.